బాహుబలి ఎట్లా ఉందండి? చాలా బాగుంది. అందరు చాలా మంది వచ్చేసినారు. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, నా వాయిస్ అక్కర్లేదు. ఎవరు వేసినా కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏం మాట్లాడాలో కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా అర్థమైతలేదు. చాలా అంటే చాలా బాగుంది. రానా ప్రభాస్ గారిని 3Dలో చూయించారు కదా! ఎట్లా ఉంది? చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత మంచిగా ఇప్పుడు నడుస్తదని చెప్పి. నిజంగా ఇట్స్ ఆసమ్. మీ ఫేవరెట్ ఎవరు? రానానా? ప్రభాస్ గారా? ఆల్వేస్ డార్లింగ్ అనుకోండి. ఓకే. డార్లింగ్. దీంట్లో సాంగ్స్ ఏం లేవంటారు. దాని గురించి ఏం చెప్తారు? సాంగ్స్ లేకపోయినా యాక్టింగ్ అయితే ఉంది కదా ఆడ. ప్రభాస్ ఇంకా రానా కదా, మస్తుంది మొత్తం. బాహుబలి ఎలా ఉందండి? 10 ఇయర్స్ తర్వాత వచ్చిన సేమ్ అదే ఫీలు, అదే ఇంకా అంతకంటే ఎక్కువ ఫీల్ వస్తుంది. ఈ ఇండస్ట్రీ ఇంకా టాలీవుడ్ లేదు, బాలీవుడ్ మొత్తం రెబల్వుడ్. రాజమౌళి సార్కి అయితే గుడి కట్టేసిపోతా ఆ లెవెల్ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా అదే గూస్ బంప్స్, అదే అదే ఎక్స్పీరియన్స్. అంటే సాంగ్స్ లేవంటున్నారు కదా! దాని గురించి ఏం సాంగ్స్ లేకపోయినా పర్లేదు, రెండు రెండు కలిపి కొంచెం ఎక్స్టెన్షన్ చేసి కట్స్ చేశారుగా, కొత్త సీన్లు యాడ్ చేశారు. దానివల్ల ఇంకా హై వస్తుంది. నాజర్ గారు ఇచ్చే ఎలివేషన్స్కి ఇంకా హై వస్తుంది. సినిమా వేరే లెవెల్ అనిపిస్తుంది. అంటే ఏదో ట్విస్ట్ ఉందని రాజమౌళి గారు చెప్పారు. ఏంటంటే ట్విస్ట్ లా? అది యానిమేషన్ది కొంచెం అది ట్రైలర్ రిలీజ్ చేశారు దాన్ని. ఓకే. ఎట్లా ఉంది క్వాలిటీ? అంటే లాస్ట్ టైం కన్నా కూడా ఇప్పుడు 3D క్వాలిటీలో తీశారు కదా! క్వాలిటీ వైస్ ఎట్లుంది? క్వాలిటీ గ్రాఫిక్స్ అనేది ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. కలర్ గ్రేడింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేశారు. బెటర్ ఎక్స్పీరియన్స్. ఇక ఇంకోటి చెప్పాలంటే ప్రభాస్ అన్న అంతే. ఆ సీన్ మీద చూస్తే నిలబడితే చాలు అనిపిస్తుంది అంతే. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదనిపిస్తుంది. సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు, నిలబడి చూడొచ్చు సినిమా, ఆ లెవెల్ అనిపిస్తుంది. ఎలివేషన్స్ ఎట్లా ఉంది? ప్రతి సీన్ ఎలివేషన్. కీరవాణి గారు సార్ గారు ఇచ్చే మ్యూజిక్కి ప్రభాస్ అన్నని చూస్తుంటే ఇంకా వేరే, అసలు మామూలుగా లేదు. ఓకే. ఇంకెన్నిసార్లు అయినా చూడొచ్చు అనిపిస్తుంది. ఇంకా 2-3 టైమ్స్ కూడా చూసేస్తాం. హౌస్ఫుల్ మేడం, ఎక్కడ వెళ్ళినా హౌస్ఫుల్. టికెట్స్ దొరకడానికి మాకే చాలా ఇబ్బంది అయింది.